నాకు సరైన దిగుబడి రాలేదని రైతు చనిపోతున్నాడు. ఇంకొకడు ఒకరిని మోసం చేసి దేశాలు దాడుతున్నాడు. మన కోసం బతుకుతున్న ఒక రైతు మాత్రం చనిపోతున్నాడు. భారతదేశంలో ప్రపంచంలో ఏకైక ఇజ్జత్ అనే మాటకి నిర్వచనం ఎవరైనా ఉన్నారంటే అది రైతు. రైతు 10 రూపాయలు అప్పు తీసుకున్నాడంటే అది కట్టకపోతే ప్రాణం తీసుకుంటాడు, కానీ ఆ 10 రూపాయలు ఇవ్వలేను ఏం చేసుకుంటావు చేసుకోవాలి. పండించిన పంటని హార్వెస్ట్ చేసి లారీలోకి ఎక్కించి అమ్ముకుందామని మండికి వెళ్తే ఆ కనీసం లారీకి ఇచ్చే ఖర్చు కూడా రాకపోవడం వల్ల రైతు దాన్ని భరించుకోలేక వెళ్ళి లారీ కింద పడిపోయి చనిపోయాడు. ఒక రైతు చనిపోతే దాని వల్ల వచ్చే నష్టం ఏంటో కూడా మనకి తెలియట్లేదు. రైతు రాజ్యానికి వెన్నెముక అంటారు. ఒక చిన్న సపోర్ట్ దొరకాలన్నా రైతుకి దొరకట్లేదు. రైతుకు ఏం కావాలి? ఒక మంచి విత్తనం కావాలి, మంచి తక్కువ రేటుకి ఎరువులు కావాలి, పెస్టిసైడ్స్ కావాలి, పండించిన పంటకి మద్దపు ధర కావాలి. ఇవి రైతుకి కావాలి. ఫ్రీ బీస్ మారితే తప్ప రైతు మారడు, రైతు జీవనం మారదు. పండించేవాడు తగ్గిపోతున్నాడు, తినేవాళ్ళు పెరిగిపోతున్నారు. ఈ రోజు ఒక స్టోర్ లోకి వెళ్ళినామంటే ఆర్గానిక్ అని పెట్టి ఒక పెద్ద బొమ్మ పెట్టేసి ఇక్కడ కేజీ 100 రూపాయలు ఉంటే అక్కడ కేజీ 500 రూపాయలు ఉంది. పంట అంటేనే ఆర్గానిక్ గా పండాలి.